దోస్తులందరికీ నమస్తే. నేను మీ శోభక్క. ఏంది శోభక్క ఆన్లైన్ మొబైల్ అని చూపిస్తున్నామంటే నా మొబైల్ రిపేర్ వచ్చింది దోస్తులు. అయితే ఇట్లా ఆన్లైన్ మొబైల్స్ దగ్గరికి వెళ్తే ఇక్కడ ఏం లేదు. అయితే ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇంకా. అయితే నేను ఎప్పుడు కూడా 12 సంవత్సరాలకి వెళ్ళి ఈడనే మొబైల్ రిపేర్ చేపిస్తాను. ఆల్రెడీ ముందు వీడియోలో కూడా మీకు చెప్పిన, మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ ఆన్లైన్ మొబైల్ మన బస్ స్టాండ్ పక్కనే ఇటు సైడ్ ఉంటుంది. అయితే ఇప్పుడు అదే సందులో ఇప్పుడు ఆన్లైన్ మొబైల్ మీకు చూపిస్తున్న చూడండి. ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ కూడా పెడతారు షాపు. ఇదే సందులో వచ్చేసి అక్కడ కొత్తగా కనిపిస్తుంది చూసిండ్రా, పైన కూడా బోర్డు చూడండి, ఆన్లైన్ మొబైల్స్. బ్యాక్ సైడ్ బస్ స్టాండ్ డిపో ఉంటుంది. మీకు ఈజీగా చూపిస్తున్నా. ఇక నేను ఎంటర్ అయిదామని అనుకున్నా, ఇంతలో కొంచెం అన్న వీడియో తీసిండు. గబగబా వచ్చి నేను అన్న నువ్వు అక్కడ నిలబడు, నేను వీడియో తీస్తా అని చెప్పేసి ఇక నేను మొత్తం వీడియో స్టార్ట్ చేసిన. చూడండి అక్కడ బస్సు ఉంది కదా, బస్సు అది డీపో అనమాట. ఇక్కడ ఆన్లైన్ మొబైల్స్ అని ఉంది. అది ఓల్డ్ కన్స్ట్రక్షన్, ఇంకా కన్స్ట్రక్షన్ చేపిస్తుండ్రు. అది మెయిన్ రోడ్. ఇక ఇక్కడ ఆన్లైన్ మొబైల్ చూడండి. ఈ మొబైల్లోకి రాగానే మంచిగా ఎంత ప్రశాంతంగా భయ్య చిరునవ్వుతో పలకరించిండు. అసలు వెనుక ఫ్లాగ్ ఇండిపెండెన్స్ డే రోజు వెళ్ళిన, హ్యాపీ ఇండిపెండెన్స్ డే భయ్య అంటే థ్యాంక్ యూ, సేమ్ టు యూ అని అన్నాడు. ఇక తర్వాత ఇక్కడ విషయం వచ్చేసరికి దోస్తులు, ఈ మొబైల్ షాప్లో ప్రతి ఒక్కటి కూడా మనకి మొబైల్స్ రిపేర్స్, పౌచెస్, గ్లాసెస్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. నన్ను లోపలికి పంపించిండు అన్న. అయితే అక్కడ సంబంధించి కొన్ని, ఈ తమ్ముడైతే మస్తు భయపడుతుంది నాకు, ఏడ కెమెరాలో పడుతున్నా అని. అయితే ఈ చూసిండ్రా అక్కడ మొబైల్ రిపేర్ చేసేటివి అన్ని మిషన్స్ కూడా ఉంటాయి అన్నమాట. ప్రతి ఒక్కటి మీరు ఏది ఇట్లా లాక్ పడ్డా కానీ, లాక్ మర్చిపోయినా దానికి ప్రతి ఒక్క మిషన్కి కూడా లైట్స్ అనేటివి ఉంటాయి. దాంతో వాళ్ళు మొత్తం రిపేర్ చేస్తారు ప్రతి ఒక్కటి. ఇంకా చెప్తున్నా కదా, మొబైల్కి చిన్న ఫోన్ అయినా పెద్ద ఫోన్ అయినా ఏదైనా సరే అన్నీ రిపేర్ చేస్తారు. మిషన్స్ మట్టుకు సూపర్ ఉన్నాయి. అండ్ పౌచెస్ మట్టుకు భలే ఉన్నాయి. పౌచెస్ ఎంత బాగున్నాయంటే, ఇంకోటి ఈ పౌచ్ మీద మీ ఫోటో కూడా పెట్టమని అన్నానంటే మీ మొబైల్ నంబర్ చెప్తే వాళ్ళు మీ ఫోటో, మీ ఫ్యామిలీ ఫోటో కూడా వాళ్ళు చేసి ఇస్తారు. ఇదన్నమాట సంగతి. మొత్తానికి బయటకు వచ్చిన ఇక ఇది చూసే వరకు అంటే ఇది కూడా ఒక రకమైన మిషన్ అంట, ఆ మొబైల్ రిపేర్ చేసేది. ఇక ఇక్కడ ఈ గ్లాసులో అయితే అంత మంచిగా బ్లూటూత్స్ అవి ఇవి అండ్ మామూలు గ్లాసెస్ అవన్నీ ఉన్నాయి. ఇంకా భయ్య చూడండి మెల్లగా వీడియో తీస్తుంటే ఆడుతూ ఉన్నాడు. ఇక నేను ఏం చేసిన అన్నీ ఒకసారి అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను అనమాట. యూనిక్ పీసెస్ కూడా మస్తు ఉన్నాయి అన్న దగ్గర. అయితే గడవ ఒకటి అంటే ముస్లిం అన్న కదా, కొంచెం అదొకటి నచ్చింది. ఆయన దగ్గర నుంచి తీసుకొని అన్నకే ఈద్ ముబారక్ అని అన్న. అంటే ఇండిపెండెన్స్ డే కావచ్చు, రంజాన్, బక్రీద్ అట్లా అని చెప్పేసి అన్న కొత్తగా షాప్ పెట్టినావు కదా నీకు గిఫ్ట్ ఇస్తున్నా అని చెప్పేసి అట్లా ఇచ్చిన. అయితే ఇక్కడ టార్చ్ లైట్స్, ఇంకా మైక్స్ అండ్ హెయిర్ డ్రై చేస్తారు చూడండి దోస్తులు, అవి కూడా ఉంటాయి. మైక్ కూడా ఉంది చూడండి. ఇదేమో ఫోన్కి మనం లైటింగ్స్ అనమాట. మనకి వీడియో క్రియేట్ చేసేటప్పుడు నైట్ టైం పుట్ట లైటింగ్ ఎక్కువ రాకపోతే అట్లా పెట్టుకోవచ్చు అనమాట. అయితే ఇవన్నీ చూస్తుండగా ఏంది భయ్యా కొత్త షాప్కి వచ్చినాక 10 రూపీస్ కాయిన్స్ మర్చిపోయినావా అంటే పాపం గుర్తు పెట్టుకొని ఆ కవర్లో బాక్స్లో పెట్టుకున్నాడు దోస్తులు. అది గుర్తుగా పెట్టుకున్నాడు, అది ఎవరికి ఇయ్యాడు ఇక అట్లా. ఎందుకంటే 8500 రూపీస్ కాయిన్స్ నేను జమ చేసి ఇచ్చిన కదా. యాక్చువల్లీ నేను ఇక్కడ నా మొబైల్ ఆల్రెడీ రిపేర్ ఉందని చెప్పేసి నేను ఈ వీడియో తీస్తున్నా. అయితే ఇది కూడా ఎప్పుడెప్పుడు ఆడుకుంటా ఉంటా అన్నతోని. అన్న ఇది చాందిది కదా నేను తీసుకుపోవాలని అంటే చూసి ఏమంటుండ్రు, అది యాక్చువల్లీ ఫస్ట్ సిల్వర్ ఉండే దాని తర్వాత కొంచెం ఐరన్ చేసిండ్రు. దాని తర్వాత గోల్డ్ కూడా చేపియాలని అంటే నేను నువ్వే గోల్డ్ కదన్నా, ఇంకెందుకు గోల్డ్ అని అన్నా. అది చూడండి దోస్తులు, గడ మౌజ్ ఉంది అంటే కంప్యూటర్కి సంబంధించిన మౌజ్. ఇది ఏమో బ్లూటూత్, ఇది కలర్ఫుల్గా ఉంది కదా, చూస్తుంటేనే తీసుకోవాలన్నంత మస్తు ఉంది కదా దోస్తులు. నాకైతే మస్తు నచ్చింది బ్లూటూత్. అండ్ ఇట్లాంటి చాలా వెరైటీస్ ఉన్నాయి మన బస్ స్టాండ్ పక్కనే ఆన్లైన్ మొబైల్స్.
అనగానే మీకు తెలిసిపోతుంది. చూడండి అక్కడ మైక్ ఉంది కదా, అది ఇప్పుడు మనకు గిన్నెలు అవి ఇవి అని సంథింగ్ ఏదైనా మైక్ సిస్టమ్ లాంటివి అట్లాంటివి ఉంటాయి కదా, వాళ్ళకి మస్తు యూజ్ అవుతుంది. ప్రతి ఒక్కటి ఇక్కడ నేను వచ్చినప్పుడు అలా చాయ్ తెప్పిస్తారు అన్న, అంటే జోక్ చేసిన దోస్తులు చాయ్ అయితే అప్పుడే వచ్చిండు కాబట్టి పోసిండు అట్లా అనమాట. నాకు అసలు స్పెషల్గా తెలియలేదు, మళ్ళీ మీరేమో ఏమనుకోకుండ్రి. అయితే అక్కడ ఉన్న కొన్ని ఫోన్స్ తీపిచ్చిన, అంటే ల్యాండ్లైన్ ఫోన్స్, పాతకాలంలో ల్యాండ్లైన్ ఫోన్స్ ఉంటుండే కదా దోస్తులు, ఇట్లా ట్రింగ్ 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 అంటే నాకు కోడ్ గుర్తుంది. నా మెమొరీ పవర్ ఎంత షార్ప్ ఉందో లేదో అన్న వీడియో తీసిండు 08467 కదా. అయితే నేను అనుకున్నాను పుట్టినప్పుడు ఉన్నాయా లేవా ఫోన్లు అని అనుకున్నా, కానీ ఉండే ఎందుకు అని అంటే మా పెళ్ళైన కొత్తలా మా ఇంటి వెనకాల ఒక ఆంటీ వాళ్ళ ఇంట్లో ఫోన్ ఉండే, ఇట్లా ల్యాండ్లైన్ ఫోన్ ఉంటుండే. అప్పుడు మా ఆయన ఒక 2-3 సార్లు ఫోన్ చేసిండు, నాకు గుర్తుంది, ఈ మాట అయితే బాగా గుర్తుంది. ఇందులో 3 వెరైటీస్ ఉన్నాయి. ఫస్ట్లో ఇంకా వెరైటీ పాతకాలమే, ఇంకా ఇట్లా గోల్డ్ కలరు అట్లా యూనిక్ లాగా ఉంటుండే కదా, ఇట్లా తిప్పుతుండే. మస్తు ఆడుకున్న దోస్తులు. నా ఫోన్ అక్కడ కనబడుతుంది చూడండి, అది నా ఫోనే, కొంచెం రిపేర్ వస్తే పోయిననమాట. ఆయన ఇక ప్రమోట్ చేయండి మా షాప్ని అని అడిగే వరకంటే సరే అన్న అని చెప్పేసి నేను చెప్పిన. చూడండి దాని మీద కూడా ఆన్లైన్ మొబైల్స్ అని ఉంది. అది బ్లాక్ కలర్ ఒక కలర్ అయితే ఇది ఒక కలర్, ఇది కూడా సేమ్ యాజ్ అట్లనే ఉంది. అది కొంచెం పెద్ద సైజులో ఉంది, ఇది చిన్న సైజులో ఉంది. అండ్ ఇంకొకటి అట్ లాస్ట్ కార్నర్లో నేను ఒకటి బ్లూ కలర్ది చూసిన, అసలు నాకైతే సూపర్గా నచ్చింది. ఎందుకంటే రాను జనరేషన్ పెరిగే కొద్దీ ఎట్లా అంటే ఇక ఫోన్లు కూడా చేంజ్ అయిపోతున్నాయి. అప్పుడేమో ల్యాండ్లైనే ఉంటుండే, తర్వాతనేమో ఇట్లాంటి ఫోన్లు కూడా వచ్చినాయన్నమాట. అప్పుడేమో ఇట్లా ట్రింగ్ అని ఇట్లా తిప్పాలి కదా, ఈ తర్వాతనేమో ఇట్లా బటన్స్ నొక్కేటి వచ్చినాయి ఇట్లాంటివి. ఇవన్నీ మీకు తెలిసిందే, కాకపోతే నేను చెప్పాల్సిన బాధ్యత కాబట్టి నేను చెప్తున్నా. అయితే తర్వాత ఇట్లా బటన్స్ టింగ్ 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 అని బటన్ నొక్కేసి వచ్చినాయి. కానీ ఈ కలర్ మట్టుకు నాకు మస్తు నచ్చింది దోస్తులు, సూపర్ ఉన్నాయి అసలు. ఇక్కడ ఐటమ్స్ కానీ ఏమన్నా కానీ మీరు ఏ రకమైన ఫోన్ ప్రాబ్లంతో నచ్చినా ఇక్కడ ప్రతి ఒక్క దానికి సొల్యూషన్ ఉంటుంది. ఆ తర్వాత తరానికి మోటరోలా ఉంది కదా, నోకియా, మోటరోలా, లైక్ లావా అట్లాంటివి వచ్చినాయి. ఇక ఫైనల్లీ అందరికీ టచ్ ఫోన్ వచ్చేసింది. టచ్ ఫోన్ వచ్చిన తర్వాత ఇంకా మనుషుల్ని పట్టించుకోవడమే మర్చిపోయారు కదా దోస్తులు. ఏదన్నా మనకేమన్నా అయినా కొద్దిగా ఆగుతామేమో, కానీ ఫోన్కి ఏమన్నా అయిందనుకోండి పట్టుకుమని ఊరికొస్తాం షాప్కి, అవునా కదా, నిజమే కదా. దానికి స్టాండ్ నాకు భలే నచ్చింది దోస్తులు, తీసుకోవాలి. అక్కడ ఎప్పుడు కూడా షేర్ ఉంటుంది, నేను అంటా ఉంటా భయ్యా షేర్ హే అని అంటా ఉంటా. అయితే గిట్ల దోస్తులు మీరు భయపడకుండ్రి, ఆన్లైన్ మొబైల్ షాప్ అక్కడ ఉంది కదా, అక్కడ మళ్ళీ పెడతాడు. మళ్ళీ అక్కడ కొంచెం ఉంటుంది, ఇక్కడ రిపేరింగ్ వర్క్ సంథింగ్ అంటే 2 డివైడ్ చేస్తూ ఉంటాడు అనమాట. ఇది మొత్తానికి ఆన్లైన్ మొబైల్ ప్రమోషన్ వీడియో. ఇక ఈ మొబైల్ షాప్కి తప్పకుండా రండి. ఇది బస్ స్టాండ్ బ్యాక్ సైడ్, బస్ స్టాండ్ దగ్గరే ఉంటుంది. ఓకే, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దోస్తులు. ఉంటాం మళ్ళీ, బాయ్. మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ వస్తా.